నేను 1977 to 80 ఎస్పిఎస్ మున్సిపల్ హై స్కూల్లో చదివాను. 8th క్లాస్ నుంచి 10th వరకు. 77-78 అకాడమిక్ ఇయర్ అనమాట. 8th క్లాస్లో మా హెడ్ మాస్టారు, ఆయనకి అడ్మినిస్ట్రేషను సమస్యలు ఉంటాయి, లెక్కల మాస్టర్ ఆయనే వేసుకున్నారు. ఎక్కువ రెగ్యులర్గా పీరియడ్కి వచ్చేవాళ్ళు కాదు. అందులో బేసిక్గా నేను లెక్కలో మోద్దును అనమాట. ఒకసారి వచ్చి లెక్క చెప్తుంటే నాకేం అర్థం అవ్వట్లేదు, వెనక్కి వైపు చూశాను, డల్గా ఉన్నాను. ఆయన నన్ను కొట్టారనమాట. కొట్టి అసలు నువ్వేంటి సరిగా వినడం లేదు, నిద్రపోతున్నావేంటి, ఏరా రాత్రి సినిమాకి వెళ్ళావా అన్నారు. అమ్మమ్మో, నా మీద అంత అపనింద వేశారు, సినిమాకి వెళ్ళడం అని. నేను సినిమా చూడనండి అన్నాను. ఏంటి నాకు రుజువు అన్నారు. కావలిస్తే మా అమ్మగారిని అడగండి అన్నా. అంటే కావలిస్తే అది ఒక క్లిషే అనమాట, అంటే ఊత పదం. అది అంటే నిర్లక్ష్యంగా పలికే మాట కాదు, కానీ గబాలను వచ్చిన మాట అనమాట. ఏంట్రా కావలిస్తే మా అమ్మని అడగమంటావా నువ్వు అని ఇంకా కొట్టారు. అసలు నువ్వు క్లాస్లో ఉండి దేళ్ళిపో అన్నారు. అది 3 గంటల టైం అనమాట. మధ్యాహ్నం ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్ నాకు గుర్తు రావట్లేదు, ఫస్ట్ పీరియడ్ అనుకుంటా. ఇంకా నేను, మా పేరెంట్స్ ఇద్దరు టీచర్సు, ఇల్లు తాళం వేసి ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలి, ఇంటి దగ్గర ఎక్కడ కూర్చోవాలి. ఇక నా జీవితంలో సమస్తాన్ని కోల్పోయిన దుఃఖం అన్నమాట. ఫస్ట్ టైం స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్లో నేను అంటే నన్ను కొట్టి ఇంటికి పంపించేశారనమాట. సరే, అదంతా అయిపోయిన తర్వాత నేను 77లో నాకు చలికాలం గుర్తు, అది నవంబర్ అట్లా అనుకుంటా. 78 8th క్లాస్ అలా రక్షణ పొందిన తర్వాత నేను ప్రార్థన చేస్తే, ప్రభువా నేను లెక్కల్లో డల్ల ప్రభువా నాకు జ్ఞానం ఇవ్వమని అడిగినప్పుడు, ప్రార్థన అంటే మీలో ఎవరికైనా జ్ఞానం కదుకుంటే అడిగితే ఆయన ఎవరిని గద్దెంపుకి దారాళంగా ఇస్తాడు. ఆ వాక్యాన్ని పట్టుకుని ప్రార్థన చేస్తే నిజంగానే దేవుడు నాకు 9th క్లాస్లో లెక్కలు శ్రద్ధగా వినే మనసు ఇచ్చాడు. అప్పుడు కాంపోజిట్ జనరల్ అంటే తేలిక లెక్కలు, రేఖాగణితము, కాలము, పని, లాభ నష్టాలు తేలిక. అసలు ఆల్జీబ్రా అంటే గుండె గాబరా అనమాట. ఆడు చూసే లెక్క భయం వేసిపోయేది. కాంపోజిట్ వాడు ట్రిగనామెట్రీ అని ఇంటి చేస్తుంటే నాకు ఎంత భయం వేసింది ఆ అంకెలను చూస్తుంటే. మొత్తానికి దానిలో సార్ కూడా బాగా చెప్పేవాళ్ళు, ఇంట్రెస్ట్గా నేర్చుకున్నా, వింటాను. 9thలో కొద్దిగా షైన్ అయ్యా అనమాట. 9th క్లాస్లో అదే అంటే 78లో మళ్ళీ స్కూల్ తెరిచిన తర్వాత ఆగస్ట్ ఆ టైం నాకు గుర్తు రావట్లేదు. ఈయన హెచ్ఎం కదా, సూపర్విజన్కి వచ్చారు. అంటే క్లాసెస్ల మధ్యలో వచ్చి పిల్లలు ఎలా చదువుతున్నారో చెక్ చేస్తారు, మాస్టర్ని కూడా ప్రశ్నిస్తారనమాట. అప్పుడు ఆయన ఒక ప్రశ్న వేస్తే 3 చెప్పలేకపోయారు. అప్పుడు లెక్కల మాస్టర్, చార్లెస్ నువ్వు చెప్పరా అన్నారు. నేను దాని జవాబు చెప్పాను అనమాట. మరి అదే ముందు సంవత్సరంలో ఆయనతో లెక్కలు రాక దెబ్బలు తిన్నాయి, ఇంటికి పంపేవాడిన వ్యక్తిని దేవుడిచ్చిన జ్ఞానంతో 3 చెప్పకపోతే నేను ఆ ప్రశ్న జవాబు చెప్పగలిగాను. చివరికి 10thలో 72 మార్కులు వచ్చినాయి. నా తెలివితేటలు 72 మార్కులు గొప్ప అనమాట. అది దేవుడు నాకు అది గుర్తుకొచ్చినప్పుడల్లా దేవుడు నాకు ఎలాగ సహాయం చేసాడు అనేది. అంటే ఒకప్పుడు మరి అదే హెడ్ మాస్టర్ దెబ్బలు తిన్నాను, కానీ ఆయన ముందే నేను తలెత్తుకుని చక్కగా జవాబు 3 చెప్పలేకపోయిన జవాబుని నేను చెప్పగలిగాను అనమాట. దేవుడు అలాగా మన దుఃఖకర పరిస్థితులను దేవుడు సంతోషకర పరిస్థితులుగా మార్చే దేవుడు. ఇప్పుడు నా యొక్క ఆరాధన అంశం ఏంటంటే హార్ట్ బ్రేకింగ్ సిచ్యుయేషన్ టు హార్ట్ వార్మింగ్ సిచ్యుయేషన్. అంటే సింపుల్గా థీమ్, నేను లెసన్ చెప్పే ముందు పిల్లలకి థీమ్ చెప్పేస్తాను, కనీసం అదన్నా గుర్తుంచుకుని ఆ మైండ్తో వింటారని ఉద్దేశం అనమాట. యాకోబు జీవితంలో బెత్లెహేమ్ అనేది తన భార్య మరణానికి కారణమైన ప్రదేశం అనమాట. ఆ ప్రదేశంలో తన భార్య చనిపోయింది. కానీ క్రొత్త నిబంధనలో అదే బెత్లెహేము మహాప్రభువారు పుట్టి మహా సంతోషకరమైన సువార్తమానం అందించిన ప్రాంతంగా మారిందనమాట. కాబట్టి నా మెయిన్ అంశం ఇదనమాట. కాబట్టి ఈ విధంగా దేవుడు మన జీవితాల్లో హృదయవేదాకారం పరిస్థితుల నుంచి దేవుడు సంతోషమైన పరిస్థితులు దేవుడు మనల్ని తీసుకొస్తాడు. ఇప్పుడు మనం యాకోబు బ్యాక్గ్రౌండ్కి మనము వెళదాము. ఫస్ట్ మనం చూసినట్లయితే ఆదికాండము 27వ అధ్యాయము 46వ వచనము. ఆదికాండము 27:46 నేనే చదువుతాను. నేను కింద వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి నేను చదువుతాను, మీరు రిఫరెన్స్ రాసుకోండి. మరి రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తె వలన నా ప్రాణం విసికినది. ఈ దేశస్థులైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసుకునేట్లా నా బ్రతుకు వల్ల నాకేమీ ప్రయోజనము అనెను. చూసారా, ఏశావు వివాహం చేసుకున్న హేతు కుమార్తెల ద్వారా ఆమె ప్రాణం విసిగిపోయిందనమాట. వారు కనానీయులు, వారు విసిగించేవారు. వారి పద్ధతులు వేరు, వీరి పద్ధతులు వేరు. వారి విగ్రహారాధికులు, వీరేమో నిజమైన దేవుణ్ణి కొలిసేవారు.
అయితే వీళ్ళిద్దరికి ఏమాత్రం పొత్తు అనేది కుదరదు. ఏశావు శరీర సంబంధిగా అటువంటి వారి వివాహము చేసుకున్నాడు. వారి వలన రిబ్కా ప్రాణం విసిగినట్టు మనకి కనిపిస్తుంది. అందుకే సామెతలు 20:19 సామెతలు 20:19 ప్రాణం విసికించు జగడగుండు దానితో కాపురం చేయటి కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు అని అనేక మందిని అన్ని స్త్రీల వివాహమాడిన సొలొమోను అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. అందు కదా రిబ్కా వీరి వంటి ఒక దానిని యాకోబు పెండ్లి చేసుకునేలా నా బ్రతుకేమీ ప్రయోజనం ఉందన్నమాట. పెద్ద కుమారి వివాహము అతని యొక్క ఇష్టానుసారంగా జరిగింది. పెద్ద కుమారి వివాహం ద్వారా తల్లిదండ్రులకి ఎంతో నష్టం అనేది కలిగింది. చూసారా, మరి వీరు ఆత్మీయులైన తల్లిదండ్రులు, వీరికి పెద్ద కుమారి వివాహం ద్వారా నష్టం కలిగింది. అందుకే చిన్న కుమారి వివాహమైనా సరే దేవుని జరగాలని వీరిద్దరు కూడా ఆలోచిస్తున్నారనమాట. చూసారా, రిబ్కా సలహాని ఇస్సాకు ఎంత చక్కగా విన్నాడు. ఇస్సాకు ఎంత మంచోడు. రిబ్కా మీద కోపం లేదు కదా, నువ్వు చిన్న కొడుకుతో వేష వేయించి నా దగ్గర పంపిస్తాను కూడా కోపించుకోలేదు. ఇక్కడ ఇస్సాకు యొక్క చక్కని వ్యక్తిత్వం కనపడుతుంది. నువ్వేంటి నాకు చెప్పేది అనలేదు. తప్పకుండా ఒకరికొకరు అభిప్రాయాలు షేర్ చేసుకోవచ్చు. రిబ్కా ఆలోచన ఆయన కూడా విన్నాడనమాట. కాబట్టి ఇద్దరు కూడా తల్లిదండ్రులు ఇద్దరు కలిసి యాకోబు వివాహం గురించి వారు ఆలోచిస్తున్నారనమాట. అప్పుడంది కదా రిబ్కా చెప్పినప్పుడు రిబ్కా తన భర్తతో తన భారం, తన బాధ, తన భావం అంతా పంచుకుంది. అప్పుడు ఇస్సాకు భార్యతో ఏకీభవించాడనమాట. చూసారా ఎంత చక్కని ఐకమత్యం వీరిలో ఉందో. అప్పుడు ఇస్సాకు ఏం చేశాడు చూద్దాం. ఆదికాండము 28:1 ఇస్సాకు యాకోబుని పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవతను వివాహం చేసుకొనకూడదు. 2 నీవు లేచి పద్దన్రాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలు ఒకదాన్ని వివాహం చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించి దీవించి యాకోబును పంపించేవాడు. ఇక్కడ ఆజ్ఞాపించే తండ్రి ఉన్నాడు, విధేయత చూపే కుమారుడు కూడా ఉన్నాడు. తండ్రి ఆజ్ఞాపించాడు, కుమారుడు విధేయత చూపించాడు. ఇక యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి మరి హారాన్ వైపు వెళ్ళుచు ఒక చోట మరి ప్రొద్దుకుంగిపోయినందున మనకి 28:10 అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటురాళ్ళు ఒకటి తీసుకొని తనను తలగడగా చేసుకొని అక్కడ పండుకునేను. యాకోబు సాధువుగా గుడారంలో మరి తల్లి దగ్గర పెరిగినవాడనమాట. రఫ్ అండ్ టఫ్గా ఉండే వ్యక్తి కాదనమాట. ఇంటిలోనే తల్లి దగ్గర ఉండి పెరిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మరి ఒంటరిగా దూరం ప్రయాణమే వెళ్ళిపోతానమాట. రాత్రిపూట భీకరితమైన గల ఎడారి, మరి ఎంత భయం వేసిందో, కానీ దేవునందుల విశ్వాసంతోనూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ పడుకున్నప్పుడు ఏం జరిగిందంటే చూసారా, మరి తల్లిదండ్రుల యొక్క ఆలోచనతో చేసే ప్రయాణం మీద దేవుని యొక్క అంగీకారము ఉన్నట్టు, ఆమోదం ఉన్నట్టు రూఢిపరచుటకు ఆ రాత్రి కలలో అతనికి ఒక దైవ దర్శనము కలిగింది. నిజమే, యాకోబు యొక్క మనసును దేవుడు చూశాడు. తండ్రి మాటకు లోబడ్డాడు, తల్లి మాటకు లోబడ్డాడు. కాబట్టి దాని మీద మనకు అర్థమైపోతుంది అన్నమాట. దేవుని యొక్క అంగీకారము, ఆమోదము ఉందని చెప్పడానికి దేవుడు తనని దర్శించాడనమాట. అయితే ప్రారంభంలోనే దేవుని యొక్క దర్శనం తన నడిపింపు తనకి క్లియర్గా అర్థమైందన్నమాట. దేవుడు తన సంతానాన్ని గురించి, స్వాస్థ్యాన్ని గురించి చక్కగా, అంటే దేవుని యొక్క తోడు కాపుదల గురించి మరి తను పొంది సంతోషంగా వెళ్ళిపోతున్నాడు. ఆదికాండం 29:1 మనం చూసినట్లయితే యాకోబు బయలుదేరి తూర్పు దంజనుల దేశమునకు వెళ్ళాడు. మరి పొలములో బావి దగ్గరికి యాకోబు వచ్చి లాబాను గొర్రెలను చూశాడనమాట. దగ్గరికి వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టాడు. ఆ బావి దగ్గరికి రాహేలు వాటిని తోడుకుని వచ్చేట్టు మనము చూస్తున్నాం. అయితే నీళ్లు పెట్టింది యాకోబే అనమాట. అవును, మన పరమ యాకోబు మనకి నీళ్లు పెట్టేవాడు ఉన్నాడు అనమాట. మన పరమయాకపోయినా దేవుడు మనకి నీళ్లు పెట్టేవాడుగా ఉన్నాడు. అరణ్యములో తిరిగి అలసిపోయి వచ్చిన గొర్రెలకు ఆయన సేద తీర్చేవాడుగా ఉన్నాడు. ఆయనే వాటి యొక్క దాహాన్ని తీర్చేవాడు అనమాట. ఆదికాండం 3 ఏదోను తోటలో ఓట మొదలుకొని భక్తుల జీవితాల్లో ఓటలన్నీ కూడా, బావులన్నీ ఆయన ఇచ్చినవి అన్నమాట. అందుకే కీర్తనాకారుడు అంటాడు కదా, యెహోవా నా కాపరి, నాకు ఏం కలదు. అవును, ఆయన మన యొక్క శ్రేష్టమైన కాపరి అన్నమాట. మన కొరకు ప్రాణం పెట్టిన కాపరి, ఆయన ఒక మంచి కాపరి.
కాబట్టి దేవుడిని మనం కాపరిగా ఆయన మన కాపరిని మనం ఆయన ఆరాధన చేయాల్సిన వారంగా ఉన్నాం. తర్వాత మనం ఇంకా ముందుకెళ్తే యాకోబు అంటే ఆదికాండం 29వ అధ్యాయము 11, 12 వచనాలు చూసినట్లయితే, మరి యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు రిబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తుకొని పోయి తన తండ్రితో చెప్పాను. లాబాను కూడా పరిగెత్తుకుని వచ్చి అతను కౌగిలించి ముద్దు పెట్టుకుని తన ఇంటికి తోడుకుని పోయాడు. రాహేలు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి లాబాను ఏమన్నా అంటే, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావని యాకోబుతో అన్నాడనమాట. అయితే మనకు తెలుసు కదా, ఈ ఆదికాండము 29వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే, యాకోబు రాహేలుని ప్రేమించి నీ చిన్న కుమార్తె రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదన్నాడు. నిజమే అన్నాడు. అన్నట్లే యాకోబు కష్టపడ్డాడు, శ్రమపడ్డాడు, ప్రయాసపడ్డాడు. పగటి ఎండకి తడిసిపోయి ఎండకి ఎండాడు, రాత్రి మంచుకు తడిశాడు, కన్నులకు నిద్ర దూరమైపోయింది, దొంగల వలన క్రూరమృగాల వలన నష్టాన్ని కూడా భరించాడు అనమాట. అయినా సరే అతని న్యాయమైన జీతము దొరకలేదు. అవును, మన ప్రియ ప్రభువు కూడా మన కొరకైనా కొలువు చేశాడనమాట. ప్రభువారు మన కొరకు కొలువు చేశాడు. అందుకే మన ప్రభువారి గురించి ఏం చెప్తుంది చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనము. మత్తయి 20:28. ఆయన పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టుకును వచ్చాను. ప్రభువారు మరి పరిచారం చేయించుకుంటూ రాలేదు, పరిచారం చేయడానికి వచ్చారు. తర్వాత అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టడానికి వచ్చారు. అవును, యాకోబు 7 సంవత్సరాలు కొలువు చేశాడు. 7 అనేది కంప్లీట్నెస్, సంపూర్ణతను చూపిస్తుంది అనమాట. అవును, మన ప్రభు మన కొరకు చేసిన కొలువు కూడా సంపూర్ణమైనది అనమాట. ఆయన మన కొరకు తన్ను తాను సంపూర్ణంగా అర్పించుకున్నాడు, తన ప్రాణాన్ని సంపూర్ణంగా ధారపోసాడు. చేయవలసిన రక్షణ కార్యం, విమోచన కార్యమైన సంపూర్ణంగా చేశాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25. ఆయన మనల్ని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు. అలాగే చూసారు, ఆయన మనం సంపూర్ణ రక్షించడానికి శక్తిమంతుడిగా కనబడుతుంది. మరలా మనం యాకోబు దగ్గరికి వచ్చేసినట్లయితే, అతడు ఆమెను ప్రేమించటం వలన అతనికి అవి కొద్ది దినములుగా తోచాను. ఆ మీదున్న ప్రేమ వల్ల యాకోబుకి ఆ 7 years కూడా చాలా తక్కువగా అనిపించాను. మన జీవితాల్లో కూడా ప్రభుని ప్రేమించినట్లయితే ఎలాంటి శ్రమనైనా మరి కష్టానైనా సంతోషంగా మనం ఎదుర్కొంటాం అనమాట. మన జీవితాల్లో ఏదన్నా శ్రమ కష్టం రాగానే మనం కృంగిపోవడం కారణం ఏంటి, ప్రభువును మనం ఎక్కువగా ప్రేమించకపోవటం అనేది మనం గుర్తు చేసుకోవాలన్నమాట. ఆదికాండం 29:21 అంటాడు కదా, నా దినములు సంపూర్ణమైన గనక నేను నా భార్య వద్దకు పోవునట్లు ఆమె నాకిమ్మని లాబాను అడుగ్గా, అప్పుడు లాబాను మొదటిసారి మోసం చేసి రాత్రి వేళ లేయని అతని వద్దకు తీసుకుని వెళ్ళాడు అనమాట. చూసారా, అయితే ఇలా చేసేవేంటని యాకోబు అడిగినప్పుడు మరి ఈమె కోసం ఇంకో 7 ఏళ్ళు చేయమన్నాడు అనమాట. చేసి 7 ఏళ్ళు, ఇంకొక 7 ఏళ్ళు చేసిన తర్వాత మొత్తానికి రాహేలు కోసం తను 14 ఏళ్ళు కొలువు చేశాడు. అప్పుడు రాహేలు అతనికి భారీగా అనుగ్రహించాడు. అందుకే చూసారా, ఆదికాండం 29:30లో రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏళ్ళు కొలువు చేసినట్టు మనం చూస్తున్నాం అనమాట. అది అయిపోయిన తర్వాత యాకోబు మీద లాబాను కుమారులు అపనందలు వేశారనమాట. దేవునితో తండ్రి కదా, నువ్వు ఈ దేశం నుండి బయలుదేరి నువ్వు పుట్టిన దేశాన్ని తిరిగి వెళ్ళమని చెప్పాడు. అప్పుడు లేయా రాహేళ్ళు యాకోబుతో ఎంత చక్కగా మరి వాళ్ళు ఏకీభించారనమాట. అంతేగాని వాళ్ళు నిజంగా మన రాహేల్ అనగానే మనకేం గుర్తుకొస్తుందండి, విగ్రహాలు దొంగిలించిందని కోపంగా నెగిటివ్గా చూస్తాం. కానీ తన భర్తగా ఆమె ఎంత చక్కగా లోబడింది. వాడు అన్నారు చూడండి, 31 ఆదికాండం 31వ అధ్యాయము 14 వచ్చింది. ఇద్దరు కూడా అందుకు రాహేలు లేయాయు, ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి, అతను మమ్మల్ని అన్యులుగా చూచట్లేదా, అతను మమ్మల్ని అమ్మివేసి మాకు రావాల్సిన ద్రవను బొత్తుగా తినివేసెను. దేవుడు మా తండ్రి వద్ద నుండి తీసివేసిన ధనమంతి మాది, మా పిల్లలనే ఉన్నది కదా,
కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లే చేయమని అతనికి ఉత్తరము ఇచ్చారు. అంతేగాని ఏంటి నువ్వు మా కోసం మా ఇంటికి వచ్చావు, మేనడని ప్రేమించి మన నీకు ఆశ్రయం ఇచ్చాడు, ఇట్లా అంటావు, నువ్వు కష్టాన్ని వచ్చుకో శ్రమ వచ్చుకొని వాళ్ళు ఎదురు చెప్పలేదన్నమాట. వాళ్ళు ఏమన్నారంటే దేవుని మాటకి ఇద్దరు కూడా లోబడి దేవుని మాటను బట్టి తన భర్తని వారిద్దరు కూడా గౌరవించారు. వాళ్ళు అన్నారు కదా, ఏమన్నారంటే కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లల్లా చేయమని అతనికి ఉత్తరం ఇచ్చారు. ఇక్కడ నాకు రాహేల్ కూడా లేదంటే మనకి ఎప్పుడు కూడా గుడ్ ఇంప్రెషనే. రాహేల్ కూడా చాలా మంచిది, కానీ ఆ గృహదేవతల దగ్గర మనకు కష్టం అనిపిస్తుంది. కానీ ఆమె కూడా భర్త ఎంత చక్కగా ఏకీమిస్తున్నట్లయితే చూసినట్లయితే మనకు ఒక మంచి అంటే ఆమె గురించి ఒక సదభిప్రాయం మనకు కనపడుతుంది అనమాట. వారిద్దరూ కూడా యాకోబుతో ఏకీపించిన వారు. మరి ముఖ్యంగా కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్లా చేయమని అతనికి ఉత్తరము ఇచ్చారనమాట. అయితే మరి యాకోబు బయలుదేరాడు. అతను ఏసావుని దేవుని కృప వల్ల ప్రార్థన వల్ల దేవుని మర వల్ల ఏసావుని చాలా క్షేమంగా ఫేస్ చేశాడనమాట. ఫేస్ చేసి కనాను దేశంలో తను షెకెము అనే ఊరికి సురక్షితంగా చేరాడు. ఆ ఊరి దగ్గర గుడారాలు వేసుకున్నాడు. మళ్ళా షెకెములో మరలా డిస్టర్బింగ్ సిచ్యువేషన్ యాకోబు జీవితంలో, తన కుమార్తెకి అవమానం జరగడం, అలాగే తన కుమారులు మరి హత్య చేసిన వారికి అయిపోవటం, ఇవన్నీ కూడా యాకోబు జీవితంలో ఎంతో బాధాకరమైన విషయాలు అనమాట. చూసారా, తన జీవితంలో దేవుని చిత్తం మనం చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా కష్టాలు శ్రమలు ఉంటాయి, అది ఎప్పుడు కూడా మనం గుర్తించాలి. కానీ వాటిలో దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించి మనల్ని బలపరిచే దేవుడు ఉంటాడన్న సంగతి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. షెకెముకి వెళ్ళిన తర్వాత మరలా మనం చూసినట్లయితే ఆదికాండము 35వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు అంటాడు కదా, ఆదికాండం 35:1, దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకి వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా. చూసారా, చెప్పగా అతను ఏం చేశాడంటే బేతేలుకి సిద్ధపాటుతో వెళ్ళిపోయాడు అనమాట. వాడు దేవుని ఇంటికి వెళ్తున్నప్పుడు ఏం చేశారండి, 3 విషయాలు చేశారు కదా. అన్ని దేవతలను పోగులను తీసి పాతి పెట్టారు, మొదటి విషయం. రెండోది ఏం చేశారు, తమ శుద్ధి చేసుకున్నారు. మూడోది ఏం చేశారు, వస్త్రములు మార్చుకున్నారు. చూసారా, ప్రయాణములో మరి కాపాడబడి క్షేమంగా బేతేలు చేరుకుని మొట్టమొదటి చేసిన పని ఏంటంటే బలిపీఠము కట్టాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 35వ అధ్యాయంలో దేవుడు తనతో మాట్లాడతాడనమాట. మాట్లాడిన తర్వాత మనం చూసినట్లే 35:13 చూద్దాం. చూడండి, దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమనకు వెళ్ళాను. ఆ బేతుల నుంచి ఆ స్థలం నుంచి ఆయన పరమనకు వెళ్ళిపోయాడు అనమాట. మన ప్రభువు కూడా పరలోకాన్ని వెళ్ళిపోతూ మనకేమి ఇచ్చాడు, ప్రభువు తన ఆత్మను మన కొరకు పంపించారు. తర్వాత ప్రభువు తన వాక్యాన్ని మనకి ఇచ్చారు, ఆయన తన శాంతిని మనకి ఇచ్చారు, తన ప్రేమని ఇచ్చారు, ఆయన సంతోషాన్ని ఇచ్చారు, ఆయన నామాన్ని ఇచ్చారు, అన్నిటికంటే తన మహిమను మనకి ఇచ్చిన దేవుడు. మనం ఎలాంటి వారు అండి, మరి మంటి పురుగు లాంటి వారం, పాపులము, మనము మన అపశుద్ధులము. కానీ దేవుడు మనల్ని ప్రేమించి రక్షించుకుని తన మహిమని దేవుడు మనకి ఇచ్చిన వాడిగా ఉన్నాడండి. ఇక్కడ ఇప్పుడు మన మెయిన్ టెక్స్ట్కి మనం వచ్చేద్దామండి. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఆదికాండం 35వ అధ్యాయము 16 నుంచి 20 వరకు నేను చదువుతానండి. 16 నుంచి 19 వరకు చదువుతాను. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయి ఎఫ్రాతాకు వెళ్ళి మార్గంలో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకుము, ఇదియో నీ కుమారుడగినని చెప్పాను. ఆమె మృతి పొందెను. ప్రాణం పోచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీన్ అని పేరు పెట్టాను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేము ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. ఇక్కడ మనం చూసినట్లయితే నిజంగా ఇట్స్ ఎ వెరీ సాడ్ సిచ్యుయేషన్, వెరీ సారోఫుల్ సిచ్యుయేషన్. యాకోబు ఏ భార్య కోసమైతే మరి 14 ఏళ్ళు చేశాడు, తర్వాత విడిపోయింది అంటాడనమాట. ఇంకొక 6 ఏళ్ళు చేస్తే 20 ఏళ్ళు నీ దగ్గర ఉన్నానని చెప్పి తన మామతో అంటాడనమాట. ఇక్కడ పాపం తను ప్రేమించిన భార్య చనిపోవటం యాకోబుకి ఎంతో దుఃఖకరమైన పరిస్థితి అనమాట. బేతేలు అనే బెత్లెహేం గుర్తురాగానే యాకోబు జీవితంలో ఆ ప్రాంతం పేరు రాగానే ఆ ప్రాంతం దుఃఖాన్ని కలిగించింది మనకి కనబడుతుంది అనమాట.
ఆమె ఏం చేసింది, ప్రాణం పోచుండగా అతని పేరు బెనోని అని బెనోని అని చెప్పింది. ఆమె దుఃఖంతో తన యాత్రను ముగించిందనమాట. ఆమె నిజంగా ఎంతో మరి కోరి ప్రార్థించి ఎదురు చూచి పొందిన కుమారులకి అసలు ఈమె యొక్క మరణం దుఃఖాన్ని ఎడబాటు కలిగిస్తుందని ఆమె దుఃఖపడుతుందన్నమాట. మా చిన్నవాడు పుట్టగానే తన తల్లిని కోల్పోయాడు. ఆ చిన్నవాడిని ఎవరు ఆదరిస్తారు, ఎవరు ఎత్తుకుంటారు, ఎవరు పాలిస్తారు? ఆ చిన్నవాడిని చూస్తుంటే యాకోబుకి ఎంత బాధ కలుగుద్ది. నిజమే, ఆమెకి మాత్రమే కాదు కానీ ఆమె మరణము ఆమె భర్త కూడా దుఃఖమే. చూసారా, యూదులు ఎంత క్యాలిక్యులేటెడ్గా పేరు పెడతారన్నమాట. చాలా క్యాలిక్యులేటెడ్ పేరు పెడతారు. ఆ విషయాల్లో మటుకి మన కోరికని దేవుడు బ్లెస్ చేస్తాడు. మా పెద్దమ్మ ఒక ఆమె ఉన్నారనమాట. వాడు 8 మంది పిల్లలు. మా పెదనాన్న మంచి కవి, అప్పట్లో డిప్యూటీ తహసీల్దార్ చేస్తే మంచి కవి. ఆయన బ్రతుకుంటే 71లో చనిపోయారు. డిప్యూటీ కలెక్టర్ అయ్యేవారు అనమాట. ఎందుకంటే ఆయనకంటే జూనియర్స్ అయ్యారు, అట్లా రిటైర్ అయ్యారు. 8వ ఆఖరి మా అక్కకి ఆయన పెట్టిన పేరు ఏంటంటే, ఈ అమ్మాయి కల్వరికి ప్రియమైన బిడ్డగా ఉండాలని కల్వరి ప్రియదర్శిని పెట్టారు. 800 నిజంగానే ఆమె రక్షణ పొందింది. జాబ్ చేస్తూ బిలీవర్ని చేసుకుని ఎంతో విద్యార్థుల మధ్య ఎంతో చక్కని పరిచయం చేశారనమాట. మనం ఏ ఉద్దేశంతో పిల్లలకి పేర్లు పెడతామో ఖచ్చితంగా దేవుడు వాటిని నెరవేర్చే దేవుడు అనమాట. మన ఆలోచన ఎరిగిన దేవుడు. నిజంగా ఆమె అనుకుంది, కరెక్ట్గా పేరు పెట్టింది, బెనోని అని పెట్టిందనమాట. చూసారా, మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఆమెకు అర్థమైపోతుంది, నా మరణము నా భర్త దుఃఖానికి కూడా కారణమవుతుంది అనమాట. అవును, నిజంగా రూపతి సుందరి అయిన భార్య తను బాగా ప్రేమించి ఎవరి కోసం మరి యాకోబు ఎండ దెబ్బ, మంచు దెబ్బ, నిద్రలేమి, నష్టం భరించాడు, కొలువు చేశాడు. ఆ భార్యకి లేదన్న విషయాన్ని యాకోబు నిజంగా ఆ తలంపు యాకోబుకి ఎంతో దుఃఖాన్ని కలిగిస్తుంది అనమాట. చూసారా, మరి యాకోబు ఆమెకు ప్రసవేదన చూశాడు. ఎంత ప్రసవేదన పడిందో అది కూడా చూశాడనమాట. ఆ ప్రసవేదన ఆమె ప్రాణానికి ముప్పు తెచ్చిందన్న సంగతి కూడా అతని కళ్ళ ముందు చూస్తుంటే అతనికి చాలా దుఃఖం అనేది కలుగుతుంది. అయినా సరే కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో కొన్ని సిచ్యుయేషన్స్ని ఎలో చేస్తాడు. ఖచ్చితంగా వాటి గుండా మనం వెళ్ళవలసిందే, తప్పదు, వెళ్ళవలసిందే. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మరి మన ప్రభువు కూడా మన కొరకు దుఃఖపుత్రుడిగా మారిపోయినట్టు మనము యెషయా గ్రంథము 53 అధ్యాయంలో మనము చూస్తున్నాం అన్నమాట. చూసారా, ఆయన తన స్వరూపాన్ని కోల్పోయాడు, తృణీకరించబడ్డాడు, విసర్జించబడ్డాడు, వ్యసనాకాంతుడయ్యాడు, మనుషులు చూడనల్లని వాడిగా మారిపోయాడు. అయితే యాకోబు అయితే దేవునందరి విశ్వాసం చేత అనుకుంటాడు. ఈ పేరు చూస్తే పిల్లలందరూ ఏమి హేళన చేస్తారు, అందరూ కూడా వీడు పుట్టాడు, వీళ్ళమ్మ చచ్చిపోయింది, అందుకే వీడు బెనోని అండి బాబు, దుఃఖపుత్రుడండి అని అనకుండా తన కుమారుని ప్రేమించి యాకోబు దేవునందరి విశ్వాసంతో బెన్యామీను అని పేరు పెట్టాడు. కుడి చేతి పుత్రుడు. అవును, మన జీవితాల్లో దేవుడు ప్రతి ఒక్క పరిస్థితిని మన జీవితాల్లో సంతోషంగా మార్చే గొప్ప దేవుడు అనమాట. మనం అలాంటి పాజిటివ్ థింకింగ్ మనం తప్పకుండా మనం పాజిటివ్గా థింక్ చేయడం మనం నేర్చుకోవాలి. అది ఎలా వస్తుంది? విశ్వాసం ద్వారానే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే దుఃఖాన్ని ప్రతిగా మరి ఆనందతైలను బూడిద ప్రతిగా పూదని ఇచ్చే దేవుడు మన గొప్ప దేవుడు. అయితే తను పెట్టినట్టే తను ఏం పెట్టాడు, బెన్యామీన్ అని పేరు పెట్టాడు, కుడి చేతి పుత్రుడు. ఈ రోజులు అందరూ కూడా స్టైల్ పేర్స్ పెడతారనమాట. ఆ పేరుకి అర్థం ఉండదు, ఏముండదు అనమాట. ఒక ఆమె వాళ్ళ అమ్మాయికి బుద్ధి అని పేరు పెట్టిందంట. ఇంటికి వచ్చి అమ్మ బుద్ధి ఉందా అని అడుగుతున్నారంట. అంటే ఏంటి, వాళ్ళు అడిగేది ఆ అమ్మాయి పేరు గురించి కానీ ఈ అమ్మాయిని ప్రశ్నించినట్టుందన్నమాట. కానీ యూదుల మటుకి చాలా క్యాలిక్యులేటెడ్. మన పిల్లలకు కూడా మనం ఒక మంచి ఉద్దేశంతో మన పేర్లు పెట్టాలన్నమాట, మంచి ఉద్దేశంతో, అంతేగాని స్టైల్ నేమ్స్ కాదనమాట. కనీసం ఆ పేరు విన్నప్పుడు మత్తయి, యాకోబు గుర్తుకొస్తాడు. చూసారా, పేతురు పెట్టామనుకోండి, పేతురు గుర్తుకొస్తాడు. ఆడ మంచి పేర్లు మనం పెట్టలేదు కానీ స్టైల్ నేమ్స్లోకి మనం వెళ్ళిపోతున్నాం. కొన్ని పేర్లు అయితే అన్ని పేర్లను కూడా మనకు తెలియట్లేదు, ఆడు తెలియకుండా కూడా మన స్టైల్ కోసం పెడుతున్నాం. కానీ మనము మన బిడ్డలు ఏమవ్వాలనుకుంటున్నామో ఆ మైండ్తో మనం పేరు పెట్టి తప్పకుండా ప్రార్థన చేస్తే ఆశీర్వాదం దేవుడు తప్పకుండా తీసుకొస్తాడనమాట. అయితే మనం చూసినట్లయితే మరి ఇక్కడ కుడి చేతి పుత్రుడు అని పేరు పెట్టాడు. అవును, ఆయన దక్షిణహస్తం మనల్ని రక్షించేదిగా ఉంటుంది, మనల్ని నడిపించేదిగా ఉంటుంది. తర్వాత ఆయన కుడిచే మనకి బలాన్ని చూపిస్తుంది. ఆయన దక్షిణహస్తం మనల్ని ఆదుకుంటుంది, ఆయన దక్షిణహస్తం మనకి విజయాన్ని ఇస్తుంది అనమాట. అయితే ఇక్కడ మెయిన్ మన టాపిక్ ఏంటంటే బెత్లెహేము యాకోబుకు దుఃఖము కలిగేసిన ప్రాంతం. బెత్లెహేమ్ అనే ప్రాంతం ఫస్ట్ టైం మనం ఇక్కడ బైబిల్లో మనం చూస్తామన్నమాట. అది హృదయ విదారకమైన ప్రదేశంగా మనకి కనిపిస్తుంది. అవును,
పాపము మానవ జీవితాన్ని విచ్ఛిన్నం చేసి మరణాన్ని మిగిల్చింది. భూమి మీద దుక్కులేని మానవుడు ఎవరు కూడా లేరన్నమాట. అది శరీరపరంగా కావచ్చు, కుటుంబపరంగా కావచ్చు, లోకపరంగా కావచ్చు, అన్నిటికీ మించి ఆత్మపరంగా కావచ్చు. నిజంగా అంతరంగంలో నలిగిపోయిన వారు ఎవరూ లేరనమాట. మన పిల్లలు బాగా చదువుకుంటారు కానీ వారు దేవునిలో లేరే, వాళ్ళకి పరిశుద్ధుల సహవాసాలు మన దుఃఖం ఉంటుందన్నమాట. మరి దేవునిలో ఉండి పరిశుద్ధుల సహవాసాలు ఉంటే వీళ్ళకి సరైన జాబ్ లేదని బాధ కూడా మనకి ఉంటుందన్నమాట. అలాంటివి లేని వాళ్ళు ఎవరు, అందుకే కదా కన్నీళ్ళు మిరింగి మేము బతుకుచున్నాము అనే అనుభవం ఎంతోమందిలో ఉందన్నమాట. చూసారా, మానవ హృదయంలోనికి మరి దుఃఖం రావడానికి కారణం పాపమే అనమాట. మరణం మావల అంటే యుగయుగాలు నరకం అనుభవించడానికి కూడా పాపమే కారణం అనమాట. అయితే వీటన్నిటి నుండి విడుదలనివ్వడానికి దేవుడు తన కుమారుని పంపించాడు. ఇప్పుడు మనం ఇంకా మెయిన్ టెక్స్ట్లోకి మనం వస్తాము. అయితే మనం చూసారా, మరి అంటే పాపం మన మీద మోపిన ప్రతి దుఃఖాన్ని, ప్రతి పర్యవసానాన్ని మోయటానికి బెత్లెహేములో యేసుప్రభు వారు మానవుడిగా పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు ఒకసారి చూడండి, చూసారా, మరి ఒకప్పుడు బెత్లెహేం అనేది మరి దుఃఖానికి కారణంగా అవ్వచ్చు, కానీ అదే బెత్లెహేములో దుఃఖానికి కారణమైన పాపాన్ని తీసివేయడానికి ప్రభువారు పుట్టారు. లోకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. లోకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనము. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరి కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. చూసారా, ఇదే బెత్లెహేములో అందరికీ సంతోషం కలిగించే ఒక మంచి వర్తమానం నాటి సువర్తమానం ఏంటంటే మన పాపాలు తీసివేయడానికి ఆయన పుట్టాడు. నిజమే, ఆయన జననము, ఆయన పేరు మన సంతోషానికి కారణంగా మారింది. దేవదూత ఒక విజిటర్గా వచ్చి వెళ్ళిపోయాడు, సమాచారం చెప్పి వెళ్ళిపోయాడు. ప్రభువారు రాలేదు. ప్రభువారు ఈ లోకంలో జన్మించారు, ఆయన జీవించారు, మనతో పాటు ఉన్నారు. కానీ మన స్థానంలో ఆయన చనిపోయిన వారిగా ఉన్నారు. చనిపోయే తన ప్రేమను చూపించారు. చూసారా, ఆయన జనం దగ్గర మనం బెత్లెహేంలోకి వెళితే ఆయన ఎంత దీనంగా పశువుల శాలలో పుట్టాడో మనకి అర్థమవుతుంది. అలాగే గెత్సేమనే వనం దగ్గర మనం ఆ వనం నుండి సిలువ దగ్గరికి మనం వెళ్ళినట్లయితే ఆయన ఎంత దుఃఖాన్ని అనుభవించకూడదు మనకి అర్థమవుతుంది. కాబట్టి యాకోబు జీవితంలో బెత్లెహేము దుఃఖానికి కారణం అవచ్చు, కానీ మరి నూతన నిబంధనలో బెత్లెహేము సంతోషానికి కారణం అవుతుంది. మన జీవితంలో ప్రతి పాపం మన మీద మోపిన ప్రతి దుఃఖాన్ని నుంచి, ప్రతి శాపాన్ని విడిపించడానికి ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఆయన మనల్ని అంగీకరించిన కారణంగా మరి మనము ఆయన పొందుకున్న కారణంగా మనం ఎంతో ధైర్యంతో, నిశ్చయతతో, రక్షణిస్తూ మనం సంతోషంగా ఆయనలో జీవిస్తున్నాం. అయితే ఇప్పటివరకు చెప్పిన ఇంకోసారి దీనిలో నేను చెప్పిన ఆరాధన అంశాలను ఇంకోసారి చెప్పడానికి, రివ్యూ చేయడానికి ఇష్టపడుతున్నాను. వినండి. ఆయన మన శ్రేష్టమైన కాపరి, అదొకటి. తర్వాత మన ప్రియ ప్రభు మన కొరకు కొలువు చేశాడు. ఆయన అనేకులు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టకైనా వచ్చాడు. ఆయన మనం సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడు. హీ బికేమ్ సఫరింగ్ సర్వెంట్. ఆయన మన కొరకు దుఃఖపుత్రుడిగా మారి మనలో ఉన్న దుఃఖాన్ని తీసివేయడానికి దుఃఖపుత్రుడిగా మారారు. ఆయన అంగీకరించిన మనం ఈ గొప్ప సంతోషాన్ని పొందుకున్నాం. కాబట్టి దాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతించి ఆరాధన చేద్దాం.